కన్ను కొట్టుకుంటుందేంటి? నిస్సందేహంగా ఏదో అశుభ సమాచారమే అందుతుంది. అశుభ సమాచారాలు మీకు ఈ పాటికే అలవాటు అయిపోయి ఉండాలి కదా మావయ్య గారు. చూడమ్మా, నువ్వు మీ మామగారితో మాట్లాడుతున్నావని మర్చిపోవద్దు. అందుకని చెప్తున్నాను మావయ్య, దోషం ఎడమ కంటిది కాదు, బైరాగి రూపంలో ఉంది ఆ అశుభం. అతని ముందు ఎప్పుడు చూసినా మీరు ఓడిపోతూనే ఉన్నారు. నా మాట వినండి, మనం మన సామాన్లన్నీ సర్దుకుని ఏదైనా వేరే గ్రామానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీరిలా ఓడిపోవడం చూస్తే నాకు మీ మీద చాలా జాలి కలుగుతోంది. తేజస్వి, కులకర్ణి సర్కార్ని నేను, ఈ ఊరి ముఖ్యాధికారిని. నన్నందరూ గొప్ప పాలకుడు అంటారు, కానీ నమ్ముతుంది వేరొకరిని. జయజయకార్లు కూడా వేరొకరికే పలుకుతున్నారు. సర్కార్, తాగండి తాగండి, టీ తాగండి, లేకపోతే అది కూడా ఆ బైరాగి పన్నాగాలకి మీరు చల్లబడినట్టు చల్లబడిపోతుంది. సర్కార్ గారు, చాలా అద్భుతమైన కబురు తీసుకొచ్చాం ఆ బైరాగి గురించి. అవును సర్కార్ గారు, మీ ముదనష్టపు నోటి నుంచి ఎప్పుడైనా శుభ సమాచారం చెప్పారా? చెప్పండి చెప్పండి చెప్పండి. సర్కార్ గారు, ఆ బైరాగున్నాడు కదా, తన షిరిడీలో చాలా పెద్ద ఇల్లు కట్టించుకుంటున్నాడట. అతని సేవకులందరూ ఆయనకి ఆ ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తున్నారట కదా పంతాజీ? హరి ఓం, హరి ఓం. నిజంగానే ఇది చాలా గొప్ప సమాచారం రా. మీ ఇద్దరికి దీనికి ఏదైనా మంచి బహుమానం ఇవ్వాలనిపిస్తుంది. ఇది అశుభ సమాచారం. ఎవరినైతే ఈ షిరిడీ నుంచి తరిమి వేయాలని తప్పిస్తున్నానో అతను తన పునాదులను ఈ షిరిడీలో ఇంకా బలంగా నిర్మించుకుంటున్నాడు. సరిపోయింది. ఆ బైరాగి ఇంతవరకు ఆ పాడుబడ్డ కొంపలో ఉన్నాడు, అయినా మీరు తన్ని తరిమేలేకపోయారు. ఇప్పుడు అతను ఇల్లు కట్టుకుంటున్నాడు, అది కూడా కుల్కర్ణి వాడ కంటే పెద్దది, ఇంకా విశాలమైనది. మీకున్న ఈ కాస్త గౌరవం కూడా మట్టిలో కలిసిపోయేటట్టుంది. తేజస్వి, ఆ బైరాగికి ఏం అర్హత ఉందని అతడి భక్తులు నా ఇంటి కంటే పెద్ద ఇంటిని నిర్మిస్తున్నారు. హరి ఓం. అర్హత ఉంది మావయ్య. నేను విన్నాను నానా సాహెబ్ చాందోర్కర్ షిరిడీలో ఉన్నారని. ఆ బైరాగికి ఉన్న ధనవంతులైన మిగతా భక్తులు కూడా వస్తున్నారు. అంతేకాదు, అతనికి చాలా మంది భక్తులున్నారు. ఒక్కొక్కరు కనీసం ఒక్క ఇటుకిచ్చినా కూడా అప్పుడు షిరిడీలో అతనికి ఇల్లు కాదు, భవనమే తయారవుతుంది. ఏదో ఒకటి చెయ్యండి మావయ్య. అతను అలా చెయ్యకుండా ఆపండి. మీరాపగలిగితే. హరి ఓం. మీరు ఇంకా ఇలాగే కూర్చున్నారా? ఏమైనా తినండి. నాకు ఆకలిగా లేదు. కొంచెం పాలైనా తాగండి. నేను ఇక్కడే పెట్టెళ్ళాను, మీరు కనీసం ముట్టుకోనలేదు. ఇదిగోండి, కొంచెం పాలు తాగండి. మీరా, నువ్వు నన్ను ఒంటరిగా వదిలే. నేను బానే ఉన్నాను. మీ బాధ అనే అంధకారంలో ఉండటం వల్ల గదిలోకి ఎప్పుడొచ్చారో కూడా మీకు తెలియటం లేదు. మీరు ఇది కూడా గమనించడం లేదు, ఇప్పుడు నేను కుంటూ కాదు, మామూలుగా నడుస్తున్నాను అని.
అది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టము లేకుండా. ఇది ఎలా సాధ్యమైంది? సాయి ఆశీర్వాదం వల్ల. ఏంటి? నానాసాహెబు నుండి ఆయన గురించి నేను విన్నాను. ఆయన గొప్పవాడే. ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నీకు నయం చేసినందుకు. కానీ దీనికి బదులు నేను ఆయనను కలవటానికి వెళ్ళాలని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అది కుదరని పని. ఒకవేళ ఆయన చనిపోయిన మా అమ్మను తిరిగి తీసుకురాలేకపోతే ఆయన నాకెందుకు పనికిరాడు. నేనిక్కడికి రాకుండా ఉండాల్సింది. కనీసం నేను ఇంట్లో అమ్మ గదిలో తనను చూసి నేను తనకి దగ్గరగా ఉన్న అనుభూతినైనా చెందేవాణ్ణి. నేను నిర్ణయం తీసుకున్నాను. మనం ఇవ్వాలి నాగ్పూర్కి తిరిగి వెళ్ళాలని. బైజామా, నా కోసం ఒక పని చేస్తావా? అడుగుతున్నావా? చెప్పు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. ఏంటి విషయం? మీరంతా ఇవాళ ఉన్నట్టు ఉండొచ్చారు. ఇలా మౌనంగా ఉండటానికి కారణం తెలుసుకోవచ్చా? ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారు. నాకు దీక్షిత్ వాళ్ళలో ఏమీ తోచలేదు. సాయితో సమయం గడుపుదామని అనుకుంటున్నాను. మీరు కూడా ఉండటం మంచిదే అయ్యింది. మీరందరూ ఒకేసారి రావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? చెప్పు అబ్దుల్. మహల్సాపతి గారు, మీరు చెప్పండి. నేనేం చెప్పను. బాబు కేశవ్, నువ్వు చెప్పు. అది నేనేం చెప్దాం అనుకున్నానంటే, తాత్య నువ్వు చెప్పొచ్చు కదా. నేనేం చెప్పాలి కేశవ్? కేవల్ చంద్ నువ్వు చెప్పొచ్చు కదా. నేనెలా చెప్పగలను? పాటిల్ గారు మీరు చెప్పొచ్చు కదా. అది అరే, ఎవరో ఒకరు చెప్పండి, లేకపోతే నేను ఆగలేకపోతున్నాను. నానా, నిన్న నేను చెప్పాను షిరిడీలో నాకు ఇల్లు కట్టాలి అని. వీళ్ళందరూ దాని గురించే మాట్లాడడానికి వచ్చారు. కానీ కంగారు పడుతున్నారు, నేను ఎక్కడ కాదంటానేమో అని. అంటే మేము మీకేం చెప్పాలని అనుకున్నామంటే, అంటే మేమందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం. ఇది మా అందరి కోరిక. అంటే సాయి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. పని ఎప్పుడు మొదలు పెట్టాలో మీరు చెప్పండి సార్. సాయి, నేనైతే ప్లాన్ కూడా వేసేశాను. ఎందుకనో తెలీదు, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. అందులో నాకు మొత్తం ఇల్లు స్పష్టంగా కనిపించింది. మీకు ఎలాంటి ఇల్లు కావాలో అలాంటి ఇల్లు మీరే నాకు చెప్పినట్టుగా అనిపించింది.
సాయి, నేను కూడా ఇందులో పాలు పంచుకోవాలనుకుంటున్నాను. అవును సాయి, మేమందరం ఇందులో పాలు పంచుకుంటాం. ఒకరు వస్తువులు తీసుకొస్తారు, మరొకరు సేవ చేస్తారు. అవును సాయి, మేమందరం ఏం చేయాలో అని కలిసి ఆలోచించాం. ఆశ్చర్యంగా ఉంది. ఇది చూడటానికి బాబు సాహెబ్ నాగపూర్ ఇల్లులా ఉంది. ఇది యాదృచ్ఛికం అయ్యే అవకాశం లేదు సాయి. బాబు సాహెబ్ గారి ఇంటికి మీకోసం కట్టబోయే ఇంటికి ఏదో సంబంధం ఉండాలి. మీ అందరి మనసులో చాలా ప్రశ్నలున్నాయి. సమయం వచ్చినప్పుడు అంతా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది తెలుసుకోండి, నాకు షిరిడీలో ఇల్లు కట్టబడుతుంది. నేను అక్కడే ఎప్పటికీ ఉంటాను. అన్నట్టు చాందోర్కర్ గారు, మీకు కావాలంటే మీరు ఉండొచ్చు, మా కోసం రానక్కర్లేదు. ఏం పర్వాలేదు బాబు సాహెబ్, నేను మళ్ళీ వస్తాను. కానీ వెళ్లే ముందు మీరు గనక ఒక్కసారి సాయిని కలిశారంటే. ప్రస్తుతం నాకు మానసిక పరిస్థితి ఏం బాగోలేదండి. హనుమంతుడి గుడి దగ్గర అయితేనే మనకు గుర్రబళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. అక్కడ దాకా మీరు నడుస్తారు కదా? నడుస్తాను. ఏమైందండి? నీకేదైనా సువాసన వస్తుందా? ఏం సువాసన? ఎక్కడికి వెళ్తున్నారు? అదే సువాసన. సువాసన వస్తుంది నాకు. అమ్మా, ఇవాడు నువ్వేం వండుతున్నావు? అది నేను బెండకాయలు చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, కానీ ఈ మధ్య బెండకాయలు సరిగా రావటం లేదని నేను విన్నాను. అందుకని ఇంకేమైనా చేయొచ్చు కదా. అంటే అది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని. సరే, అలాగైతే నేను బంగాళదుంపల కూర ఇంకా అన్నం వండుతాను. అమ్మా, నువ్వు చేసే వంకాయ కూర, వాటితో పాటు చపాతీలు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. మరి ఆరోగ్యానికి ఏ కూర మంచిది? అమ్మా, ఈ వంకాయలు చాలా బాగున్నాయి. వంకాయ కూర చపాతీలు చేసేయమ్మా. ఇంత వయసు వచ్చింది కానీ ఇంకా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు నా కొడుకు. నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నీకు వంకాయ కూర చపాతీలంటే ఎంత ఇష్టమో. ఇలా చూడు, నేను ఇదే చేస్తున్నాను. మా మంచి అమ్మ. అమ్మ, నువ్వు చేసే ఈ వంకాయ కూర చపాతీలంటే నాకెంత ఇష్టమో తెలుసా? నువ్వు వీటిని అంత అద్భుతంగా చేస్తావు. వీటి వాసన వల్లే నాకు నోట్లో నీళ్లు చేస్తాయి. ఎందుకంటే మా అమ్మ చేసినట్టుగా కమ్మగా వంకాయ కూర చపాతీలు ఇంకెవరూ చేయలేరు గనక. మా అమ్మ. ఏమైంది? మా అత్తయ్య గారు చేసే వంకాయ కూర అలాగే చపాతీలంటే ఈయనకు చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు ప్రయత్నించి చూశాను, కానీ ఆ రుచి రాలేదు. నేనే కాదు, అంత రుచిగా ఎవ్వరూ చేయలేరు. కానీ ఈవిడ చేతి వంట సువాసన అచ్చం మా అత్తగారి చేతి వంటలానే అనిపిస్తోంది.
ఆశ్చర్యంగా ఉంది కదా. అమ్మా, మీరు నాకు కూర అలాగే కొన్ని చపాతీలు పెట్టిస్తారా? కూర్చోండి. తీసుకోండి. నేను వీటిని మీకోసమే వండాను. అచ్చం మా అమ్మ చేత్తో చేసినట్టుగా ఉంది. అదే రుచి. ఎందుకంటే ఇందులో ఒక తల్లి ప్రేమ నిండుంది. నా కొడుకు నాతో ఇవి చెయ్యమని చెప్పాడు. అన్నాడు, ఒకరు వస్తారు వీటిని తినటం కోసం. అతను చాలా కాలంగా ఆకలితో ఉన్నాడు, ఆప్యాయత నిండిన భోజనం చేద్దామని. నా కొడుకు కోసం అనుకుంటూనే ఈ వంటను పూర్తి చేశాను. మీ కొడుకా? ఎవరు? అతనికెలా తెలుసు? నా కొడుక్కి తెలియనిదంటూ ఏదీ ఉండదు. తన పేరు సాయి. ఇప్పుడే కాసేపటి క్రితమే తను నాతో చెప్పాడు. బైజామా, నా కోసం ఒక పని చేస్తావా? అడుగుతున్నావా? చెప్పు. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మొదటిసారిగా కడుపు నిండింది, మనసు కూడా. ఎప్పుడు తినాలన్నా నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. ధన్యవాదాలమ్మా, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఏమండి, సాయి మీకోసం ఎంతో చేశారు. ఇప్పుడైనా సాయిని కలవండి. నేను ఇంటికి వెళ్ళాలి. ప్రస్తుతం నేనెవ్వరినీ కలిసే పరిస్థితిలో లేను. నాకేమీ అర్థం కావటం లేదు. నేనిప్పుడు అమ్మ గదిలో కూర్చున్న తర్వాతే ప్రశాంతత పొందుతాను. ఆ తర్వాతే ఏమైనా ఆలోచిస్తాను. ఏమండి, ఎదురుగానే మందిరం ఉంది, దర్శనం చేసుకుందామా? నేనిక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా మీరా. బాబు సాహెబ్, మీరు కూడా పదండి. వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఈయన పూజలు చేయటం, గుడికి వెళ్ళడం మొత్తం మానేశారు. ఏ భగవంతుడైతే నా నుండి మా అమ్మను దూరం చేశాడు, ఆయన దగ్గరికి నేను ఎప్పటికీ రాను.